పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగు. ఎవరు కూర్చోకూడదు ఇక్కడ. చూడుము సోదరా దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిని. ప్రియుడా ప్రేమించే ఈ జగతిని. చూడుము సోదరా దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిని. ప్రియుడా ప్రేమించే ఈ జగతిని. అక్కడ సిస్టర్స్ ఇంకా క్రీస్తు యేసుని పంపెను. ప్రియుడా యేసుని పంపెను. చెప్పండి జయమని బ్రదర్ యేసుక్రీస్తు వారికి, పాపల రక్షకుడైన యేసుక్రీస్తు వారికి, నిత్య జీవం అనుగ్రహించే యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రార్థన. తండ్రి యేసు ప్రభు వారి నామమున బేతనీయ సంఘము క్రీస్తును గురించిన సాక్ష్యముగా వెళ్తూ ఉండగా ప్రభు సహాయం చేయండి. చెప్పవలసిన మాటలు అనేకమైనటువంటి హృదయాల్లో పని చేయనట్లు సహాయం చేయండి. దేవాన్ని కొరకు సిద్ధపరిచిన ఆత్మ ఏదైతే ఉందో ఈ దినమున దానిని మీరు పట్టుకొనమని మీ ఆత్మ చొప్పున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా ఈ దినము చెప్పగలిగే వారిని కూడా ఆత్మ సంబంధంగా మీరు ప్రేరేపించి వాడుకొనమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి జయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైనే కలదు ఉన్నతమగు యేసుని నామం. అన్ని నామములకు పైనే కలదు ఉన్నతమగు యేసుని నామం. యేసు నామములో శక్తి కలదు, యేసు నామములో శక్తి కలదు. దోషులకు శాశ్వత ముక్తి కలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొంది ఈ సువార్తను నమ్మండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచూ ఉన్నారు. భూదిగంతము నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచూ ఉన్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేడు అని ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచూ ఉన్నారు. ఏ భేదం లేదు, అందరూ దేవుడి నుంచి మహిమన పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా బుద్ధిహీనులైపోయింది అని దైవ గ్రంథమైన బైబిల్ సెలవిచ్చుచూ ఉన్నది. ఏలియనగా పాపంలో వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవమని సత్యవేదం బైబిల్ సెలవిస్తా ఉన్నది. అద్వితీయ సత్యదేవుడు అనే నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుట నిత్య
సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిచ్చుచూ ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదై పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూచెదరు అని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిచ్చుచూ ఉన్నారు. మన అతిక్రమణ క్రియలు బట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారు గాయపరచబడెను, మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష ఆయన పొందెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకొని అందులో నడుచుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగును అని సత్యమైన బైబిల్ సెలవిచ్చుచూ ఉన్నది. యేసు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడిను నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా యేసు క్రీస్తును మనకు అనుగ్రహించను అని జీవ గ్రంథమైన బైబిల్ సెలవిచ్చుచూ ఉన్నది. నశించిన దానిని, నశించిపోతున్న మానవుణ్ణి వెలికి రక్షించుటకై మనిషి కుమారుడుగా ప్రభువైన యేసు క్రీస్తు వారు వచ్చినని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. తనను ఎందరూ అంగీకరించినో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అని రాజగ్రంథమైన బైబిల్ సెలవిచ్చుచూ ఉన్నది. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించుటక ఆయనకి యేసు అని పేరు పెట్టబడినని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారికి చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిచ్చుచూ ఉన్నారు. My dear residents of Nasraupet village, the loving Savior Lord Jesus Christ is inviting you. ప్రియమైన నష్టపడ్డ వస్తువులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నారు. You might be wondering why these people have come in this afternoon time. మీరు ఆశ్చర్యపోతున్నారు, ఎందుకు ఈ ప్రజలు ఇక్కడ వచ్చి ఇలా చెప్తారు, మీరు ఆశ్చర్యపోవచ్చు. Though it is very hot, yet they are not taking rest. They are coming to the streets and preaching about the gospel. ఇంత వేడిగా ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇంతగా వచ్చి ఎందుకు ఈ వీధిలో చెప్తారో మీరు ఆశ్చర్యపోవచ్చు. The good news is the loving Savior Lord Jesus Christ is inviting you lovingly. మిమ్మల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నారు. The Holy Bible says, "For God so loved the world that He gave His only begotten Son, whosoever believeth in Him shall not perish, but have everlasting life." దేవుడు మిమ్మల్ని బైబిల్ సెలవిస్తా ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని పుట్టిన వారిని ఈ లోకం పంపించారని బైబిల్ సెలవిస్తా ఉన్నది. According to the Holy Bible, for God's love there is neither beginning nor the ending. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవునికి ప్రేమ ఆది అంతం లేదని సెలవిస్తా ఉన్నది. Why? Because God has created all heaven and earth with His only word. దేవుడు తన మాట చేత ఈ లోకంలో ఆకాశంలో భూమిని చేసి ఉన్నాడని పరిశుద్ధ బైబిల్ సెలవిస్తా ఉన్నది. But in coming to the matter of human beings, God has not created human being with a word. దేవుడు మనుషుల్ని ఒక మార్చలు కలుగ చేయలేదు, కానీ but human beings God has created with His own hands, in His own image and His own likeness. దేవుడు మాత్రం మనుషుల్ని తన చేతి చేత తన స్వరూపంలో చేసి ఉన్నాడు. Why? Because God so loved the human beings, neither the creation nor the remaining anything, but God loved the human beings. ఎందుకంటే దేవుడు మనుషులు ఎంతో ప్రేమించాడు కనుక అలా చేసి ఉన్నాడు. Because He created His own image and likeness. దేవుడు తన స్వరూపంలో చేసి ఉన్నాడు. Usually a father likes a son when the son is in his father's image or likeness.
నార్మల్ తండ్రి కుమారుని ప్రేమించినప్పుడు కుమారుడు తన తండ్రి స్వరూపంలో ఉండాలని కోరుకుంటా ఉంటాడు. That's the reason in the creation God has created the human beings in his own likeness and image. కాబట్టి దేవుడు మనుషుల్ని తన స్వరూపంలో చేసి ఉన్నాడు. But after creating the human beings in his own image, the man has transgressed the law of God. దేవుడు మనుషులను తన స్వరూపంలో చేసినప్పుడు మనిషి తన సొంత నిర్ణయాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. Man has not obeyed to the commandment of God. మనుషులు దేవుని మాటను అంగీకరించిన వారుగా ఉంటారు. By this reason, the sin entered into the mankind and the world. ఈ కారణం చేతనే పాపం అనేది మనుషులకు వచ్చి ఉన్నది. Though sin entered into the mankind, but God was not able to leave the human beings. మనిషి అంతా పాపం చేసినప్పటికీ దేవుడు మనిషిని విడిచిపెట్టిన వాడిగా ఉంటా ఉన్నాడు. Yet the love of God still continued. దేవుని ప్రేమ అలా చూపిస్తూనే ఉన్నాడు. So God has created a source to recover the man who has transgressed his sins. మనిషి పాపం చేసినప్పుడు తిరిగి మనిషి నార్మల్ గా అవడానికి దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. So with that reason, God came to this world in the 2025 years ago. 2020 సంవత్సరాల కింద ఈ కారణం చేత మనిషి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. For God so loved the world. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఉన్నాడు. He came to this world to seek and save which is lost. మనిషి నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. Actually, what is going to lost? ఏమి నష్టపోయామంటే What is going to lost? ఏమి నశించిపోయిందంటే The man in his own sin, he is going to lost and destined to the hellfire. తన వ్యక్తిగత పాపమును బట్టి ఆత్మ నశించిపోయినది కనుక దాన్ని బట్టి దేవుడి లోకానికి వచ్చి ఉన్నాడు. He destined to the hellfire actually. తను వెళ్ళాల్సిన పాపం నరకానికి కాబట్టి. The Holy Bible says, for the wages of sin is death. దేవుడు పరిశుద్ధంగా సెలవిస్తా ఉంది, పాపముల యొక్క జీవితం మరణం. But the gift of God is eternal life. అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్య జీవమై ఉన్నది. The God so loved the world, in his own love, though man has transgressed and not obeyed his commandment, though he was lost in his sin, but God made a way to recover the human beings. మానవుడును తన అతిక్రమమును బట్టి దైవ ప్రేమను దైవికమైనటువంటి స్వరూపమును కోల్పోయినాడు. Yet God made a recovery to the human beings. అయినను దేవుడు తన కరుణ వాత్సల్యత కలిగిన వాడే తిరిగి అతన్ని సమకూర్చాలని ఇష్టపడుతున్నాడు. By coming into this world, God made a way to obtain the salvation. అందు నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకు మానవునికి అనుగ్రహించే గొప్ప రక్షణ ఇవ్వడానికి అనుగ్రహించబడుతూ వచ్చినాడు. God has no difference either Jew nor the Greek. God so loved the world in the same equal and same manner. అనగానే దేవాతి దేవుడు ఒకరు ఎక్కువని ఒకరు తక్కువని లేదు కానీ అందరినీ అనగా సమాన పూర్వకమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నారు. So God came to this world by seeking a man, and also for the remission of sins God has made a way through his blood. కానీ మానవుడు ఎదుగుతున్నాడు ఎవరి కొరకు అనగా తన పాపములకు ప్రాయశ్చిత్తం ఎక్కడ దొరుకునని. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పాపములకు ప్రాయశ్చిత్తము సిద్ధపరిచినాడు అనేది సత్యం మానవుడు తెలుసుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. The Holy Bible says there is no remission for the sins without shedding of the blood. బైబిల్ సెలవిస్తా ఉంది అనగా రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తా For ఉంది. the remission of sins, whose blood is needed actually? కనుక ఎవరి రక్తము వలన మనము అనగా విమోచించబడతాము. The man who is without sin, that man should shed his blood. కానీ ఏ వ్యక్తి అయితే పాపం లేని వాడు ఉన్నాడో ఆ వ్యక్తి మాత్రమే రక్తం చిందించాలని దైవ గ్రంథం సెలవిస్తా ఉంది. Each and every human being, whosoever born in this world, is born with sin. కానీ ప్రతి వ్యక్తి కూడా పాపములో ఉన్నటువంటి వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా పాపములో పడిపోయినటువంటి వ్యక్తిగానే ఉన్నాడు. The one and only one who is not having sin is the Lord Jesus ఒకే Christ. ఒక వ్యక్తి, ఆయన పాపం లేనివాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఉన్నారు. The same Lord Jesus Christ came into this world to save the sinner. కనుక అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమించి పాపినైనటువంటి నిన్ను నన్ను ప్రేమించి ఈ భూమి మీదకి వచ్చినాడు. He was prepared to shed his own blood until the last drop. ఆయన యొక్క చివరి రక్తం బొట్టు వరకు అనగా కాల్చడానికి అంత అమితమైనటువంటి ప్రేమను మానవుడి కొరకు చూపిస్తూ వచ్చాడు. He went to the cruel cross. ఆయన ఆ భయంకరమైనటువంటి
అనగా శాపగ్రస్తమైనటువంటి ఆ శిలువ మీదకి వెళ్తూ వచ్చాడు. He gave his own life for the man who has sinned and destined to the hellfire. అనగా నిత్య నరకమునకు పాపముతో ఉన్నటువంటి వ్యక్తికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు అనగా తన యొక్క సొంత రక్తమును క్రయముగా చెల్లిస్తూ వచ్చాడు. With his blood, he has given a man to the remission and also redeemed from the sin. ఇదిగో ఈ రక్తం మనగా ప్రతి మానవాని పాపమును అనగా పరిహరించి విమోచిస్తూ ఉంది. Oh man, in this afternoon, whoever you might be, God is loving you. You must know this truth. ఓ ప్రియమైన సోదర సోదరి, నువ్వెవరైనా సరే ఈ మధ్యాహ్న సమయంలో ఇదిగో ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు కాల్చినటువంటి ఆ ప్రశస్తమైన నిబంధన రక్తమును బట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. Whatever the condition you might be, God is loving you. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. Whatever might be the work you are doing, or whatever might be the decisions you are making, నువ్వు ఎటువంటి తీర్మానంతో ఉన్నా, ఎటువంటి పనిలో ఉన్నా, whatever the attitude or the behavior you are living in, నువ్వు ఎలాంటి ప్రవర్తనతో ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా, you must know one thing, that the heavenly Father, the Lord Jesus Christ, is loving you. కానీ ఒకటి నువ్వు సత్యం గ్రహించుకోవాల్సిందంటే పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి నేను ప్రేమిస్తున్నాడు అనేది నువ్వు ఎరగవలసినటువంటి సత్యం. In this afternoon, God want you to come to His presence and also to claim His blood. ఈ మధ్యాహ్న సమయంలో దేవాది దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ పాపమును పరిహరించి నిన్ను కడిగి సమస్త ప్రవర్తనలో నిన్ను పరిశుద్ధిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. In your current situation, though your parents might not be liking you, ఒకవేళ నీ పరిస్థితిని బట్టి నీ తల్లిదండ్రులు నిన్ను అనగా అంగీకరించకపోవచ్చేమో, your parents might be rejecting you, ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను తృణీకరించచ్చేమో, but this God, this Savior, the Lord Jesus Christ, is inviting you by opening His hands. ఇదిగో ఈ ప్రభు, ఈ రక్షకుడు చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. The Holy Bible says, whosoever come into His presence or Him, no way He will cast away them. కనుకనే దైవ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు ఎలా సెలవిస్తూ వచ్చాడు, నా ఎదుకు వచ్చు వానిని నేనంత మాత్రం బయటకు త్రోసివేనని సెలవిస్తూ వస్తాడు. There is no reason to change your caste or creed, whatever it might be. You need not change anything. Just come to the presence of Jesus Christ. నీ కులము మతము కాదు కానీ నీవు ఉన్న పాటని ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఆయన నిన్ను సానుగా సంపూర్ణమైనటువంటి రక్షణతో నిన్ను అలంకరించేవాడు. The Holy Bible says, the Lord Jesus Christ said, I am the way, the truth and the life. No man cometh unto the Father but by me. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా సెలవిస్తూ వచ్చాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ వచ్చాడు. Beloved brothers and sisters, in this afternoon you should know one thing, that only way to the salvation is the Lord Jesus Christ. కానీ నీ ప్రియమైన సోదర సోదరి, ఈ మధ్యాహ్న సమయంలో నీవు తెలుసుకోవాల్సిన ఒకటే ఒక సత్యం ఏంటంటే రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించేవాడు ఉన్నాడు. So in this afternoon, if you confess your sins, the Lord will come into your heart and He will change your life. కానీ ఈ మధ్యాహ్న సమయంలో నీ ఉన్న పాటనే యేసు ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటే చాలు, నీ హృదయంలోనికి ఆయన ప్రవేశించి He will cleanse all your sins with His precious blood. నీ అనగా ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి పావన రక్తము చేత నిన్ను సమస్త దుర్నీతి నుండి కడిగి He పవిత్రపరుస్తాడు. will change your heart and your life. నీ యొక్క జీవితం, నీ ప్రవర్తన మార్చబడుతుంది. Whatever might be your situation may be, but Lord will change drastically, and from today onwards you will start living for Christ. నువ్వు ఎలాంటి దుర్గంధమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన నిన్ను జీవితంలో నీ పరిస్థితిని మార్చి నూతనమైన వ్యక్తిగా చేస్తాడు. This is the gospel. Believe on the Lord Jesus Christ, thou shalt be saved and thy household. ఇదే గొప్ప శుభవార్త. అందుకని ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుదురు. In the blood of Lord Jesus Christ, your life will be changed. అనగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నీ మీద ఉంది కనుక నీ జీవితం మార్చబడుతుంది. He will cleanse all your sins with His blood and your life will be changed. నీ యొక్క ప్రవర్తన అంతా, నీ జీవితం అంతా మార్చబడుతుంది ఆయన రక్తము ద్వారానే. Come unto the cross and be saved. ఇదిగో ఈ శిలువ దగ్గరకు వచ్చి రక్షణ పొందు. Claim the Lord Jesus Christ's blood and your life will be changed. అదిగో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి నీ జీవితాన్ని మార్చగలుగుతాడు. Confess your sins and be His child. అనగా నీ పాపమును ఒప్పుకో, అనగా నీ పాపం నుండి Come unto the salvation and claim His blood. ఎవరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క గొప్ప రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఆ గొప్ప రక్షణ ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. In this afternoon time, we are telling the same gospel to you. We are sharing the gospel with you. Believe on the Lord Jesus Christ, thou shalt be saved and thy household. ఇలాంటి గొప్ప సంతోషమును మీకు ప్రకటిస్తున్నాం. నమ్మము, ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచితే గొప్ప రక్షణ నీకు నీ కుటుంబానికి కలుగును గాక.
May the Lord grant you the salvation. ఆ గొప్ప రక్షణ ప్రభు నీకు May the Lord అనుగ్రహించును. grant you the eternal life. ఆ గొప్ప నిత్య జీవం ప్రభు నీకు May the Lord అనుగ్రహించును. give you peace and salvation to you. ఆ గొప్ప రక్షణ ఆ యొక్క సమాధానం ప్రభు నీకు అనుగ్రహించును గాక. May the Lord bless this word. ప్రభు ఈ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయండి. మహాపరిషుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రభా మీ పాద స్తోత్రములైన ఈ పరిశుద్ధంలో పునరుద్ధరణ దినములో ప్రభా ఈ ప్రాంతంలో మరొకసారి ప్రభా మీ రక్షణ సువార్తను దేవా మీ పోలికలు మీ స్వరూపులు ఉన్న ప్రజలను దేవా రక్షణలకు మారు మనసులకు రావాలని మీ ఉద్దేశించి మీ దాసుని ప్రయాసను తీసుకొచ్చి ఇతబడిన వాక్యాన్ని ప్రభా నీరుగడి ఫలింపచేయండి. ఎవరిని ఉద్దేశించి మా ప్రభా ఈ ఎండవెల్లలో తండ్రి మా ప్రభా నీ బిడ్డను తీసుకొచ్చి మీ మాటలు పలికిస్తూ వచ్చినారు వారందరూ ప్రభా మీ కార్యములు జరిగించి మీరు బయలు తెచ్చుకోమని వెళ్తుండే మీ తండ్రి మా తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మా ప్రియులారా, మీరు ఇంకా అధికంగా సత్యం వచ్చినటువంటి మాటలు తెలుసుకొని కోరిన ఇక్కడే దగ్గరలోని శాలిం నగర్లో బేతనియా ప్రార్థన మందిరం ఉంది. రండి, ఈ రోజు సాయంకాలము 5:30 గంటలకు ప్రత్యేకమైన కూడిక జరుగుతుంది. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బిడ్డలు దీవించును గాక. పాపుల రక్షకుడు ప్రేమించును ప్రేమించును నా మాట వినుమని ప్రభువనెను నా మాట వినుమని ప్రభువనెను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటించబడును అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచున్నాడు. యేసు చెప్పాను, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి వద్దకు రాలేడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచూ ఉన్నారు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు నరుడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు అని సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిచ్చుచూ ఉన్నది. రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. మనము దేవుని ప్రేమించితమని కాదు గాని తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం వేయుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది అని రాజగ్రంథమైన బైబిల్ సెలవిచ్చుచూ ఉన్నది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నారు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను గాని లోకమిచ్చినట్లుగా కాదు గాని నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. మన పాపం మన విషయమై చనిపోయిన నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములు మాన మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొందుచున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడేలా వాడు మనుషుల అగ్నిగుండంలో పడవేయబడును అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిచ్చుచున్నది. కుమారుని యందు విశ్వసించిన వాడే నిత్య జీవము గలవాడు, కుమారుని వినని కానివాడు దేవుని చూడగానే దేవుని ఎదుటవాడి మీద నిలిచి ఉన్నదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించినని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ప్రకటింప నిచ్చిన కృపకై సువార్త ప్రకటింప
ఇచ్చిన కృపకై నిన్ను సాగింతునేసు ప్రభువా, నిన్ను సాగింతునేసు ప్రభువా. స్తుతి ప్రశంస పాడినా హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడినా హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడినా. ఎట్లుండగలను నీ పాట పాడక, ఎట్లుండగలను నీ పాట పాడక, పొంది ఉన్నటి మేలులకై, పొంది ఉన్నటి మేలులకై స్తుతి ప్రశంస పాడెదా. హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడెదా. రాజులు రాజుకు, ప్రభులు ప్రభుకు, ఎక్కడ నివాసైన ప్రభువైన క్రీస్తు వారికి, ఎక్కడ నివాసైన ప్రభువైన క్రీస్తు ప్రభు మీ యొక్క రక్షణ వార్తను ప్రభు ప్రకటించడానికి మేము వెళ్ళి వచ్చిండగా దేవా మీకు సహాయం చేశారు, వందనాలు దేవా. ఆ ప్రాంతంలో ప్రభు ఎవరైతే దేవా మీ వాక్యం విన్నారో ప్రభు, మీ వాక్యం ప్రభు దేవ వినపడ్డప్పుడు దేవా వారి హృదయాలు ప్రభు దేవా గ్రహించబడ్డాయి ప్రభు. అట్లాంటి హృదయాల్లో మీరు గొప్ప కార్యం చేయవలసిన ప్రభు వేడుకుంటా ఉన్నాము. సువార్త అనేది ప్రభు దేవ యేసుక్రీస్తు అనేది ప్రభు నశించిందని ప్రభు ఎదుగు రక్షించడానికి మాత్రం వచ్చిన ప్రభు వాళ్ళు గుర్తిరిగి ప్రభు మిమ్మల్ని నమ్ముకునే కృప చూపించవలసిన వేడుకుంటూ మిగిలిన ప్రభు ఈ యొక్క కార్యక్రమంలో మీరు తోడుగా ఉండే ప్రేమావిందులో మీకు తన సాయం వేడుకుంటూ ఎంతో సువార్త మీరు తోడుగున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించడానికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసము, స్వార్థలో పాలు పొందిన వారి మీదను, ప్రకటించిన వారి మీదను, ఈ రోజు సాయంకాలం ప్రకటించబో వారి మీదను, ప్రభు రాకడ వరకు ప్రకటించే వారి మీదను ప్రభు సమాధానం నిత్యం తోడైండును గాక. చెప్పడి చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి. నీ నామమును
ज्योति